హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాకిస్తాన్లో జరిగే రథయాత్ర ఉత్సవాల గురించి మాట్లాడుకోబోతున్నాం. రథయాత్ర అనేది భక్తి, భగవంతుని ప్రేమ, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబించే ఒక అత్యంత పవిత్రమైన ఉత్సవం. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాక పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు. పాకిస్తాన్లోని రథయాత్ర భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. భక్తులు రథాన్ని కదిలిస్తూ, భజనలు పాడుతూ, నాటకాలు, కవిత్వాలు, కథలు మరియు ప్రార్థనలు చేస్తారు. ఈ ఉత్సవం ద్వారా భక్తులు దైవానికి దగ్గరగా అనుభూతిని పొందగలరు. భక్తి, ప్రేమ, క్షమ మరియు సత్యం వంటి విలువలు ఈ ఉత్సవంలో స్పష్టంగా కనిపిస్తాయి. రథయాత్ర ఉత్సవం కేవలం ఉత్సవం కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. భక్తులు రథాన్ని లాగుతూ వారి మనసులోని లోపాలను, కోపాన్ని, స్వార్థాన్ని విడిచిపెడతారు. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక శుద్ధి. పాకిస్తాన్లోని భక్తులు ఈ ఉత్సవం ద్వారా వారి ఆత్మను శుద్ధి చేస్తారు. భక్తితో, ప్రేమతో, శాంతితో జీవించగలరు. భక్తులు భగవంతుని దివ్యశక్తిని నేరుగా అనుభవిస్తారు. ఇది భౌతికంగా మాత్రమే కాక ఆధ్యాత్మికంగా కూడా గొప్ప అనుభూతిని అందిస్తోంది. ప్రజలు రథాన్ని చూసి భజనలు వినిపిస్తూ, ప్రార్థన చేస్తూ ఆధ్యాత్మిక శక్తి అనుభవిస్తారు. ఈ ఉత్సవం కేవలం భక్తులకే కాక స్థానిక ప్రజలకు కూడా సాంస్కృతిక అవగాహనను అందిస్తోంది. రథయాత్ర ఉత్సవాలు పాకిస్తాన్లోని ప్రాచీన క్రీతకాలతో, సాంస్కృతిక వారసత్వంతో గాఢంగా అనుసంధానించబడ్డాయి. ఇది భక్తులకు, చరిత్రకారులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. భక్తులు రథయాత్రలో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మ విలువలను, భగవంతుని ప్రేమను, ఆధ్యాత్మిక శక్తిని గ్రహిస్తారు. రథాన్ని లాగడం, భజనలు పాడడం, భక్తులతో కలిసి ప్రార్థించడం ఒక సామూహిక ఆధ్యాత్మిక అనుభూతి. ఇది మనిషిని కేవలం శారీరకంగా కాక ఆత్మగా కూడా పవిత్రతను అందిస్తోంది. పాకిస్తాన్లోని భక్తులు ఈ ఉత్సవాన్ని ఎంతో గౌరవంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవం ద్వారా మనకు ఒక ముఖ్యమైన పాఠం తెలుస్తుంది. భక్తి, ధర్మం, ప్రేమ, క్షమ మరియు సత్యం ఎల్లప్పుడూ ప్రాముఖ్యత పొందాలి. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా మన జీవితంలో ఈ విలువలను పాటిస్తే మనం శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక శక్తిని పొందగలం. పాకిస్తాన్లో రథయాత్ర ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తి, సనాతన ధర్మం, ప్రేమ, సమాజంలో న్యాయం ప్రతిష్ఠించడానికి ఒక వేదిక ఇస్తాయి. భక్తులు, ప్రజలు, యువతి ఈ ఉత్సవంలో పాల్గొని ఆధ్యాత్మికంగా, సామాజికంగా బలపడతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.